నిన్ను వదులుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, కాటు వేసే పామునైనా నమ్మొచ్చేమో కానీ ఊసరవెల్లిలా రంగులు మార్చే మనుషులను మాత్రం నమ్మకు. హాయ్ అండి, నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇదిగో ఈరోజు అయితే ఇక్కడ నేను చట్నీ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టేశానండి. ఇంకా క్యారెట్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అది వచ్చేసి ఇప్పుడైతే తాలింపు వేస్తున్నాను. ఇదిగో తాలింపు పోపు అంతా చక్కగా వేగిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇందులో అయితే వేసానండి. ఈరోజు తురుము పట్టకుండా క్యారెట్ని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసి చేస్తున్నాను అనమాట. దీంట్లో కొంచెం పసుపు అలాగే ఉప్పేసి కలిపేసామంటే ఈ క్యారెట్ అనేది ఏగుతూ ఉంటుంది. ఇంక ఈలోపు మిగతా పనులు అనేవి చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవైతే చేస్తూ ఉంటాను. అలాగే రైస్ కూడా ముందే పెట్టేశానండి. ఇంకా రైస్ కూడా కంప్లీట్ అవుతుందన్నమాట. రైస్ కుక్కర్లోనే పెట్టేస్తాను ఎక్కువ నేను. ఇదిగో ఇక్కడైతే రైస్ చూస్తున్నాను చూడండి, చక్కగా రెడీ అయిపోయిందనమాట. ఇంకొచ్చేసి ఈరోజు టిఫిన్కి ఇడ్లీ అనండి. ఇంక ఇడ్లీ పిండి అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట. గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు అలాగే కొన్ని వాటర్ అయితే పోసి పిండిని అయితే కలుపుతున్నానండి. ముందే ఇలా కలిపి పెట్టుకున్నామంటే తర్వాత చక్కగా రెడీ చేసుకోవచ్చులని. అలాగే ఈరోజైతే నేను ఊతప్పాలు పోస్తానని చెప్పాను అనమాట. మా పిల్లలు అయితే అసలు ఊతప్పాలు వద్దు మమ్మీ, మేము తినమని గోల చేస్తున్నారు. సరే ఇంకా వాళ్ళు తినమన్నప్పుడు ఇంకెందుకులో చేయటం అని అయితే అనిపించేసింది. ఇంక సరే ఇడ్లీ చేద్దాంలని ఇంక ఇడ్లీకి కలిపి పెట్టేసాను అనమాట. ఇదిగో ఇక్కడైతే మళ్ళీ ఇది కలిపి పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యారెట్ అయితే కలుపుతున్నానండి. కర్రీని ఏగిందా లేదా అని చూస్తున్నాను. ఇది వచ్చేసి 50% అయితే వేగిందండి. ఇంక ఇప్పుడైతే నేను కారము అలాగే ఇంకా ధనియాల పొడి, గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇంకా ఇందులో కొబ్బరి పొడి కూడా వేస్తానండి. ఫస్ట్ అయితే ఇంతవరకు వేసి ఒకసారి కలిపేసి 1 నిమిషం ఉంచేస్తాను అనమాట. అలా 1 నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ కొబ్బరి పొడి అయితే వేసి కలుపుతాను. కొబ్బరి పొడిని మనం ఎక్కువగా కర్రీస్లో వేసుకుంటే మనకి చాలా మంచిదండి. ఇంకా అంతేకాకుండా మునగాకును కూడా పొడి చేసుకొని పెట్టుకున్నామంటే చక్కగా ఇలా కర్రీస్లో వేసుకోవచ్చండి. కొబ్బరి పొడిలాగా, ధనియాల పొడిలాగా, అలాగా మునగాకు పొడి కూడా వేసుకున్నామంటే చాలా మంచిదన్నమాట. ఎముకలకి మంచిదంటండి. మా అమ్మ అయితే అలా అప్పుడు చేస్తూ ఉంటుంది అనమాట కర్రీస్లో. ఒకసారి వీడియో నేను చెప్పాను కదా షూట్ చేశాను, కానీ కాకపోతే అది అనుకోకుండా డిలీట్ అయిపోయిందనమాట. ఎండబెట్టేసి ఆకుని చక్కగా మిక్సీ పట్టేసుకొని జల్లెడ పట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇలా మనకి కర్రీస్లో వేసుకున్నామంటే మంచిదన్నమాట. ఎముకలకి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలా మామూలుగా తినటం కంటే ఇలా కర్రీస్లో పొడి చేసుకొని వేసుకుంటే పెద్దగా దాని టేస్ట్ అనేది తెలీదు. చక్కగా మనకు కూడా తినగలుగుతాం అనమాట మనం కూడా. ఓకే అండి, నేనైతే ఇంక అక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. పక్కనైతే పెట్టేశాను. ఇదిగో ఇంక ఇక్కడైతే ఇడ్లీ పిండి అయితే ప్లేట్లో వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇక్కడైతే ఇవి రెడీ అవుతుంటాయండి. ఇంక ఈలోపు అయితే నేను బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చి చూస్తే చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట. ఇంక మూత తీసేసి కింద అయితే పెట్టేశానండి. చూడండి ఇంక ఇక్కడైతే ఒక ప్లేట్లోకి అయితే తీస్తున్నాను. ఇంకా మా వారికి అయితే వేసిద్దామని వేసేస్తున్నాను అనమాట. పిల్లలైతే ఇంకా నిద్రపోతున్నారండి. ఇంక నిద్ర అయితే లేపాను. వాళ్ళని బ్రష్లు చేసుకోమని బ్రష్లు అయితే ఇచ్చాను అనమాట. ఇంక ఈరోజు కూడా పిల్లలకి హాలిడే అండి. ఇది వచ్చేసి మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఇడ్లీలో ఎప్పుడు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయటం కంటే కూడా 1 నిమిషం ఉంచేసి తీసామంటే చక్కగా ప్లేట్లకు కరుసుకోకుండా వస్తాయండి. ఇదిగో ఇంక ఇక్కడైతే మా వారికైతే చట్నీ అని ఇంక ఇడ్లీ అయితే వేసి ఇచ్చేసానండి. మా వారైతే తినేసి బాక్స్ తీసుకొని వెళ్ళారు. ఇంకా పిల్లల్ని కూడా నిద్ర లేపి పిల్లలకు కూడా వేసి ఇచ్చానండి. పిల్లలైతే కూర్చొని మచ్చటంగా తింటున్నారనమాట. తర్వాత నేను కూడా ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని తింటున్నానండి. అదే తిందామని వేసుకున్నాను అనమాట ప్లేట్లోకి. ఇంకా 4 ఇడ్లీలు అలాగే చట్నీ ఇంకా కారపొడి కూడా కొంచెం వేసుకున్నాను అనమాట. కారపొడితో తింటే నాకు చాలా ఇష్టము, అందుకే కారపొడి కొంచెం వేసుకున్నాను. ఈ కారం వచ్చేసి సాంబార్ కారం అండి. ఇంటి దగ్గరే అమ్మ అయితే పట్టించి ఇచ్చిందనమాట. మొన్నప్పుడు ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇంక ఇక్కడైతే ఎంచక్కా కూర్చొని ప్రశాంతంగా తిన్నానండి. ఇంకా తిన్న తర్వాత చూడండి తోమల్సిన గిన్నెలు ఇల్లంతా ఎలా ఉందో. ఓన్లీ కిచెనే అనమాట. కిచెన్ వరకు చూడండి మొత్తం గిన్నెలతో నిండిపోయింది. ఇప్పుడైతే ఇవన్నీ సర్దాలండి. ఇవన్నీ తోమల్సినవన్నీ తీసేసి షింక్లో వేసి తర్వాత ఇంకొకసారి మళ్ళీ మొత్తం నీట్గా ఊడవాలన్నమాట. అదిగో ఇంక ఇక్కడైతే
మొత్తం గిన్నెలో షింక్లో వేసి ఊడ్చేసానండి. చూడండి ముందు తర్వాత ఎలా ఉందో. ఇప్పుడైతే గిన్నెలన్నీ షింక్లో వేసాను కదా, ఇంక వీటినైతే తోమాలండి. ఇప్పుడే తోమననమాట. ఫస్ట్ అయితే కొంచెం ఇంకా పిల్లలకి స్నానాలు అయితే చేయిస్తానండి. స్కూల్ లేదు కాబట్టి ఈరోజు కొంచెం లేట్ అయిందనమాట. లేకుంటే పిల్లలు త్వరగానే రెడీ అయ్యేవాళ్ళే. ఇంక పిల్లలనైతే రెడీ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ మిషన్లో బట్టలు అయితే తీస్తున్నానండి. ఇంకా బట్టలు ఆరేద్దామని మిషన్లో ముందే వేసాననమాట బట్టలు. ఇవైతే తీసుకెళ్ళి ఇంకా బాల్కనీలో అయితే ఆరేస్తానండి. తర్వాత వచ్చేసి గిన్నెలు తోముతాను. నేను లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ లైవ్ చేసేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదండి. చిన్న సౌండ్ వచ్చినా కానీ ఇక వాటికి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. యూట్యూబ్లో వీడియో పెట్టడం అంత ఈజీ అయితే కాదండి. ఇక్కడ ఏ చిన్న సౌండ్ వచ్చినా కానీ వెంటనే వస్తూ ఉంటాయి అన్నమాట. స్ట్రైక్లు, కాపీరైట్ ఇట్లాంటివి అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకా ఆ వీడియో మనకి ఎలాంటి యూజ్ ఉండదన్నమాట అలా రావటం వల్ల. అందుకని చూసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. నాకేంటో అండి అస్సలు కుదరదనమాట. లైవ్ చేద్దామన్నా కానీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. అంటే నేనేదో బిజీగా ఉండి ఇరగబడి పని చేసేస్తూ టైం లేక ఇట్లా ఉన్నానని కాదండి. కాకపోతే పక్కన కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందన్నమాట. ఈ వీడియో కంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే 1కి 4 సార్లు ఆలోచించుకొని సౌండ్ ఏం లేదు కదా అని చూసుకొని చెప్తూ ఉంటాను. ఒక్కొక్కసారి నేను ఒక్కొక్క వీడియోని కూడా ఆఫ్ చేసి మళ్ళీ 2 గంటల తర్వాత కంటిన్యూ చేస్తూ ఉంటానండి. ఎందుకంటే డిస్టర్బెన్స్ అలా వస్తూ ఉంటుందన్నమాట. పక్కన కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అని చెప్పాను కదా, బిల్డింగ్స్. అందువల్ల ఆ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆఫ్ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఆఫ్ చేసినప్పుడు నేనైతే వీడియోని కంటిన్యూ చేస్తూ ఉంటానన్నమాట. అలా జరుగుతూ ఉంది. నేను ఇంక ఇలాంటి పరిస్థితుల్లో లైవ్ చేశాననుకో, ఆ సౌండ్ వచ్చిందంటే చాలా కష్టం. మీకు వినటానికి కూడా మంచిగా ఉండదన్నమాట. వాయిస్ ఆ సౌండ్ వల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని అయితే ఆలోచిస్తున్నాను. కాకపోతే త్వరలో చేద్దామని అనుకుంటున్నానండి లైవ్. కానీ లైవ్ చేయటం వల్ల పెద్దగా యూజ్ అయితే ఉండదన్నమాట. ఎందుకంటే లైవ్ చేసేటప్పుడు ఎంతమంది చూసినా ఎన్ని కామెంట్స్ వచ్చినా కానీ లైవ్ అయిపోయిన తర్వాత మనం వీడియో లాగా పోస్ట్ చేస్తాం కదా, అప్పుడు దానికి వచ్చిన వ్యూసే కౌంట్ అవుతాయి అంటండి. మామూలుగా లైవ్లో ఎంతమంది చూసినా ఎంత వాచ్ టైం వచ్చినా అదంతా కౌంట్ అవ్వదంట. అలా అయితే వేస్ట్ కదబ్బా లైవ్ చేయటము. లైవ్ బదులు వీడియో పెట్టడమే బెస్ట్ కదా అని అయితే నాకు అనిపించింది అనమాట. నిజమే కదా, మనం ఎంతసేపు లైవ్లో ఉంటాము, దాదాపు ఒక 20 మినిట్స్ లేదా ఒక అరగంట ఉంటాం కదా. అంతసేపు మనం లైవ్లో ఉన్నప్పుడు మనతో ఎవరైనా మాట్లాడినా లైవ్ చూస్తున్నా అదేమీ యాడ్ అవ్వదంటండి. ఇంకా అలా అవన్నీ యాడ్ అవ్వనప్పుడు లైవ్ చేయటం ఎందుకనేది అనిపిస్తూ ఉంటుంది కదా. అంటే సరదాగా మన ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుంటూ చేసుకోవచ్చులే, కానీ కాకపోతే చెప్తున్నాను అనమాట. బాగానే చెప్పావు, కానీ ఫ్యామిలీ మెంబర్స్తో లైవ్లో మాట్లాడటం ఏంటి స్వప్న అనుకుంటున్నారా? బాబోయ్, నేను చెప్పేది మా ఫ్యామిలీ మెంబర్స్ కాదండి. కుటుంబంలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్తో లైవ్లో మాట్లాడుకోవటం కాదు, మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తున్నానండి బాబు. అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? దానికి కూడా మళ్ళీ డౌట్లు అడుగుతూ ఉంటారు కదా, అందుకే చెప్తున్నాను అనమాట. నేను అంటుంది మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా, మన ఛానల్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో మాట్లాడుతూ ఉండొచ్చు సరదాగా, అది చెప్పాను అనమాట. సర్లే కానీ ఇంతకీ అందరు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి చూస్తున్నారు వీడియో, ఎక్కడి నుంచి చూస్తున్నారు ఒక కామెంట్ చేయమంటే ఒక్కళ్ళు కూడా చెయ్యరు. ఎందుకబ్బా చెప్పండి? వీడియో అయితే చక్కగా చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. ఒక కామెంట్ లేదు, ఒక లైక్ లేదు. ఎందుకు చెయ్యరు? ప్లీజ్ అబ్బా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుంటారు కదా, నాకు తెలుసులే కానీ మీరు చేస్తారని. సర్లే కానీ మీకు ఒక విషయం తెలుసా? నిన్నైతే మా వారికి పన్ను నొప్పి బాగా వచ్చిందనమాట. 2 డేస్ నుంచి అండి. నిన్నైతే బాగా ఎక్కువైంది. ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కానీ తగ్గట్లేదు. ఎందుకు తగ్గట్లేదు ఏంటనైతే అనిపించింది అనమాట. కాకపోతే ఇంకా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోమని అయితే చెప్పాను. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. కాకపోతే నిన్న ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ చెప్పిందనమాట, తెలిసిన వాళ్ళు. అయితే తనకు కూడా పన్ను నొప్పి వస్తూ ఉంటే ట్రై చేసిందంట. ఇలా పెట్టుకున్నాను, తగ్గిపోయింది చక్కగా. ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా వేస్ట్, అసలు తగ్గలేదు. ఇలా చేస్తే చాలా ఈజీగా తగ్గిపోయింది, ఇలా ముందే చేస్తుంటే బాగుండేది అనిపించింది. నేనైతే అడిగాను అనమాట, ఎలా చేసావు ఏంటనైతే అడిగితే చెప్పిందనమాట. ఇంగు ఉంటుంది కదండి, ఇంగులో నిమ్మరసం కలిపేసి
ఏ పన్నైతే నొప్పొస్తుందో ఆ పనికి పెట్టుకోవాలంటండి. పెట్టేసుకొని ఇంకా అలా మనం దూది పెట్టుకున్నామంటే చాలండి. అంటే మొత్తం పడిపోకుండా దూదితోటి అంటించుకుంటే పన్నుకి సరిపోతుంది. నిజంగా అండి. ఇదైతే నేను ఒకసారి మా వారికి చెప్పాననమాట. మా వారైతే అస్సలు నమ్మలేదు. టాబ్లెట్స్‌కి తగ్గలేదు. ఇంగువ పెట్టుకుంటే తగ్గుతదా? అసలు నువ్వేంటి ఇంగువలో నిమ్మరసమా? అసలు ఏం చెప్తున్నావు? నువ్వన్నీ పాటించకు. నా మీద ప్రయోగాలు చేయకు అనైతే అన్నారు. ప్లీజ్ ఒకసారి ట్రై చెయ్యి. టాబ్లెట్స్ ఏసుకున్నా తగ్గట్లేదు కదా! ఇంక ఈరోజు ఆ రోజైతే టాబ్లెట్స్ కూడా లేవనమాట నిన్న. ఇంక చెప్పాను ఈరోజు టాబ్లెట్స్ కూడా లేవు కదా! బయటికెళ్ళి మళ్ళీ ఏం తెచ్చుకుంటే ఒకసారి చిట్కా ట్రై చెయ్యి. యూజ్ అయితే ఏముంది దీంట్లో మనకొచ్చే నష్టం ఏమి ఉండదు కదా! ఇంగువ, నిమ్మరసం దీంట్లో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు కదా! ఒకసారి పెట్టుకొని చూడు. తగ్గితే తగ్గుతుంది. లేకపోతే లేదు. ట్రై చేస్తే తప్పేముంది చెప్పు. నా కోసం ఒకసారి పెట్టుకో అనైతే చెప్పాను. సర్లే నీ ప్రయోగాలు ఎలా జరుగుతుందో ఏంటో అనైతే అన్నారనమాట. ఇంక నేనైతే కొంచెం ఇంగువలో నిమ్మరసం అయితే కలిపిచ్చేసాననమాట మా వారికి. అయితే పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత తగ్గిందా అని అడిగాననమాట. ఒక 10 నిమిషాలలో. తగ్గుతది ఇప్పుడే పెట్టుకొని వెంటనే తగ్గుతదా? కొంచెం కూడా టైం ఉండదా? అనైతే అన్నారనమాట. సర్లే అని నేను ఇంక సైలెంట్‌గా ఉన్నాను. తర్వాత మళ్ళా ఒక 10, 15 నిమిషాల తర్వాత మళ్ళీ అడిగాననమాట తగ్గిందా అని. కొంచెం పర్లేదు. నొప్పి అయితే రావట్లేదు. లైట్‌గా ఉందనైతే చెప్పారు. ఇంకా అట్లానే నేను ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత మళ్ళీ అడిగాననమాట. మా వారైతే కోపడ్డారు. ఏంటి వెంటనే అడుగుతావు? ఇంతలోనే ఎలా తగ్గుతుంది? అనైతే అన్నారనమాట. నిజం చెప్పు తగ్గింది కదా! ఊరికే నేనేదో చిట్కా చెప్పానని అలా అంటున్నావు కదా! అంటే తగ్గింది. నొప్పైతే లేదులే అనైతే చెప్పారనమాట. తర్వాత ఇంకా నాకైతే భలే అనిపించింది. నిజంగా చాలా చక్కగా పనిచేసింది కదా! ఈ చిట్కా అనైతే అనిపించిందండి. నిజమండి. ట్రై చేశామనమాట. ట్రై చేశాను కాబట్టి నేను ఇంత గట్టిగా చెప్తున్నాను. పన్ను నొప్పి ఉంటే టాబ్లెట్స్ ఏసుకోకుండా ఒకసారి ఈ చిట్కాను కూడా ట్రై చేయండి. ఎంతో సింపుల్ కదా! ఇంగువ ఎప్పుడు ఇంట్లోనే ఉంటానే ఉంటది. అందులోని నిమ్మరసం 2 చుక్కలు కలుపుకొని ఇంకా అలా దూదితోటి అద్దుకొని ఏ పన్నైతే నొప్పి వస్తుందో ఆ పనికి పెట్టుకున్నామంటే చాలనమాట. నొప్పి ఖచ్చితంగా తగ్గుతుందండి. నేనైతే మా వారికి ఇలానే ట్రై చేశాననమాట. నెక్స్ట్ డే ఇంకా పన్ను నొప్పి అని కూడా అనలేదండి మా వారైతే. 3 డేస్ నుంచి 2 డేస్ నుంచి టాబ్లెట్స్ ఏసుకున్నారు. కానీ వస్తూనే ఉంది టాబ్లెట్స్ ఏసుకున్నా కానీ. అయి ఏసుకున్నంత సేపు తగ్గుతుంది. తర్వాత వస్తుందనమాట. ఇంక ఇలా చేయటం వల్ల నెక్స్ట్ డే అయితే నొప్పి రాలేదండి. ఆ రోజు కొంచెం వెంటనే అడగటం వల్ల తగ్గలేదు. అప్పుడే తగ్గుతుందన్నారు కానీ నెక్స్ట్ డే అయితే నొప్పి లేదనమాట. ఇంక టాబ్లెట్స్ కూడా ఏసుకోవాల్సిన పని రాలేదు. చూసారు కదా! చక్కగా పనిచేస్తది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. నొప్పొస్తే మాత్రం టాబ్లెట్స్ ఏసుకోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. తగ్గింది కాబట్టే చెప్తున్నానండి బాబోయ్! మళ్ళా ఏమనుకోవద్దే. సర్లే అక్కడ నేను గిన్నెలన్నీ తోమేసాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. అంతటి వరకు మధ్యాహ్నం వరకు అనమాట. తర్వాత ఈవినింగ్ మా వారు వచ్చేసిన తర్వాత కాఫీ అయితే కలిపిద్దామని పాలైతే పెట్టానండి. పాలు మొత్తం పొంగిపోయినాయి అనమాట. ఇంకా అలాగే కాఫీ కలిపిచ్చేసి ఇంకా గిన్నె పక్కన పెట్టేసి కొంచెం చల్లారిన తర్వాత నీట్‌గా ఒకసారి అయితే మొత్తం మళ్ళీ క్లీన్ చేసేసానండి స్టవ్‌ని. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత మార్కెట్‌కి అయితే వెళ్ళి వచ్చేసాననమాట. ఇంకా కూరగాయలన్నీ ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇంకా కూరగాయలన్నీ ఈరోజు నేను కవర్‌లో ఏపించుకోవటం మర్చిపోయాననమాట. అలాగే సంచిలో పెట్టేశాను. ఇంక ఇవన్నీ కలిసిపోయినాయండి. ఇంక ఇప్పుడు కూర్చొని వీటినన్నిటిని ఏరాలనమాట. చూడండి ఇంక ఈరోజు నా పని ఎలా ఉందో. వీటినన్నిటిని ఏరేసరికి మామూలుగా ఉండదనమాట. అందులోనూ చిక్కుడుకాయలు, కాకరకాయి ఇంకా ఈ బీన్స్ ఉన్నాయి కదా! ఇవన్నీ అయితే కలిసిపోయినాయండి. క్యారెట్ ఇట్లాంటివి త్వరగానే తీయొచ్చు కానీ వీటిని ఏరాలంటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. ఇంక ఈరోజు నేను మునగాకు కూడా తీసుకొచ్చేసానండి. ఇంకా మా వారైతే అంటున్నారనమాట, "మునగాకు ఎందుకు తీసుకొచ్చావు? నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదా!" అనైతే అన్నారు. నేను అనుకోకుండా తీసుకున్నానులే అనైతే చెప్పాననమాట. రూ. 5 అండి. రూ. 5కి తీసుకున్నాను. ఇంకా పక్కన చెట్లున్నాయంటండి తెలిసిన వాళ్ళవి. ఇంకా అక్కడైతే కోసుకొని రమ్మంటే వాళ్ళు కోసుకొచ్చి ఇస్తారంట. అలా అయితే చెప్పారు. ఇంకా ఈరోజైతే కోప్పడ్డారండి. ఇంకా అన్ని రేట్లు ఎక్కువ తీసుకొస్తున్నావు. ఉల్లిగడ్డలు అయితే అంతకొస్తాయి, ఇంతకొస్తాయి అనైతే అన్నారు. కానీ అక్కడ వాళ్ళు ఇవ్వకుండా నేనేం చేస్తాను చెప్పండి? ఏం చేయలేను కదా! వాళ్ళు అంతే చెప్పారు. నేనైతే అవే తీసుకొచ్చాననైతే చెప్పేశాను. ఇక కూరగాయలన్నీ వేటికవే విడివిడిగా పెట్టేశానండి. నేను కూరగాయలు సర్దుతుంటే మా పిల్లలు మామూలుగా డిస్టర్బ్ చేయట్లేదనమాట. అవి ఇవి ఏంటని అన్నీ కదిలిస్తూ వాళ్ళకి తినడానికి ఏం తెచ్చాను ఏంటనేది గోల చేస్తున్నారనమాట ఇవ్వమని. అప్పటికి వాళ్ళకైతే ఇచ్చేసానండి. నారింజ మిఠాయి ఉంటుంది కదా! అదైతే తీసుకున్నాను. అవైతే ఇచ్చాను. ఇక అవి తిన్నాక మళ్ళా మొత్తం తినొద్దని చెప్పానండి. రోజుకొకటి అని చెప్పాననమాట. అవి ఒకటి తినేసి మళ్ళీ నా దగ్గరకైతే వచ్చి గోల చేస్తూ ఉంటారు. ఇద్దరు అలానే చేస్తూ ఉంటారనమాట. వీడియో ఉందిరా బాబు చూడండి, మీరు దాన్ని కదిలిస్తారు.
మళ్ళీ ఫోన్ పడిపోతుందని చెప్తుంటే మేము కదిలించాంలే మమ్మీ అని అలానే కాసేపు సరదాగా మాట్లాడారనమాట. ఇంక ఈరోజు హాలిడే అయ్యేసరికి గిన్నెలు తోమేటప్పుడు కూడా మా బుడ్డోడైతే గోల చేశాడండి. కరెక్ట్గా తోమనీయకుండా నేను 4 సార్లు ఆఫ్ చేసి తోముతూ చేశాను అనమాట ఈరోజు మధ్యాహ్నం గిన్నెలు కూడా. ఓకే అండి. ఇంక ఇక్కడైతే కూరగాయలన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఈ బీన్స్ అన్నీ జిప్ కవర్ తెచ్చుకున్నాం కదా అప్పుడు, ఇంకా జిప్ కవర్లు అయితే పెట్టేస్తున్నానండి చక్కగా. ఇంకా జిప్ కవర్ తీసుకొని వండుకునేటప్పుడు మనం చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఏదన్నా కవర్లో పెట్టినా కానీ ఏదోలా ఉంటుంది. ఇదైతే భలే అనిపిస్తుందండి. ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా కొన్నైతే జిప్ కవర్లు తెచ్చుకుంటే బాగుండు అనమాట. కూరగాయలకి చక్కగా యూజ్ అవుతున్నాయండి. మనం ఇలా మామూలు కవర్లో పెట్టుకోవటం కంటే ఇలాంటి వాటిల్లో పెట్టుకుంటే బెస్ట్ అనేది అనిపించింది. చూడటానికి కూడా నీట్గా ఉంటాయి అబ్బా. అందుకే నేనైతే అవి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా బీరకాయలు అయితే 1/2 కిలో అండి. చూడండి ఒక్కొక్కటి ఎంత పొడుగుందో, పెద్ద బీరకాయ కదా. దీన్నైతే తుంచేద్దాం అనుకున్నాను, కాకపోతే అలానే పెడదాంలే అనుకున్నాను అనమాట. మీకు ఒక విషయం తెలుసా, నేనైతే ఇంక ఇవి కడిగేసి తీసుకెళ్ళేటప్పుడు బీరకాయలు అయితే కింద పడిపోయినాయండి. అవే తునిగిపోయినాయి అనమాట. నేను తుంచే పని లేకుండా ఇంకా అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈరోజు అన్ని కూరగాయలే తీసుకున్నానండి. ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ తీసుకున్నాననమాట, ఏం తీసుకోలేదు. ఇది తీసుకున్నానండి, పప్పాయ ఉంటుంది కదా, పప్పాయ ఫ్రూట్ ఒక్కటి తీసుకున్నాను. అది 30 రూపాయలు అంటండి. ఇంకా అంతే, ఇంకా ఫ్రూట్స్ అయితే ఈరోజు ఏం తీసుకోలేదు. ఇంకా కరివేపాకు అయితే ఎంతో ముదిరిపోయినట్టుందండి, నాకు అక్కడ ఏం కనిపించలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఏంటంతా ముదిరిపోయినట్టుంది. అర్రే నేను అక్కడ చూసుకోవటం మర్చిపోయానని అయితే అనిపించింది అనమాట. ఫస్ట్ ఇంకా ఇవన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి. ఇంక ఇంతటితోటి నా పని అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి బాబోయ్, నాకు ఇంకా బోలెడు పని ఉంది. ఇంకా మళ్ళీ ఇప్పుడు వంట చేయాలి కదా, వంట చేయాలి, మళ్ళీ తిన్న తర్వాత గిన్నెలు తోమాలి. ఇంట్లో పని ఎప్పుడు ఉంటూనే ఉంటుంది అబ్బా. ఇంక ఇప్పటితోటి అయిపోయింది అనేదే ఉండదన్నమాట. ఓపికంటూ చేయాలే కానీ ఒకదాని తర్వాత ఒకటి పనులు అనేవి వస్తూనే ఉంటాయండి. సర్లే కానీ ఈ వీడియో అయితే ఇంతే షూట్ చేశానన్నమాట. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.